హాయ్ అండి, నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు తేజ స్క్వేర్. ఈరోజు నేను క్రిస్పీ కాకరకాయ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. అస్సలు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. దానికోసం నేను ముందుగా ఒక కళాయిలో కొంచెం నూనె వేసుకుంటున్నానండి. దాంట్లో ఈ కాకరకాయలన్నీ వేసి నూనెంతా కాకరకాయలకి పట్టేలాగా ఒకసారి కలుపుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటున్నానండి. ఈలోగా మిక్సీ జార్లో కానీ ఇలాంటి ఒక రోట్లో కానీ ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, 1.5 చెంచా ఉప్పు, ఇంకా కరివేపాకు వేసుకుని కచ్చా పచ్చాగా నూరుకుంటున్నానండి. ఇప్పుడు 2 చెంచాల వరకు కారం వేసి ఇవి కూడా బాగా నూరుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇలా కలుపుకోవాలండి ఈ కాకరకాయలన్నిటిని. ఇప్పుడేమీ ఇంకా మూత పెట్టడం అవసరం లేదు. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఈ కాకరకాయ ముక్కలన్నిటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఈ ముక్కలన్నిటిని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 1 చెంచాన్నర అంత శనగపిండి చల్లుకుంటున్నాను. శనగపిండి అంతా ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఇది కలుపుతుంటేనే స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అన్ని ముక్కలకి ఇలా కారం పట్టే వరకు బాగా కలుపుకున్నామంటే మన కాకరకాయ ఫ్రై రెడీ అండి. ఒక్కసారి టేస్ట్ చేస్తే దీన్ని ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కదండి ముక్కలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో.